అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వచ్చి బావి దగ్గరకు వచ్చినాము. చూడు రే, మా ఆవైతే ఇక్కడ మడకట్లను అయితే పగ్గం పెట్టి అయితే కట్టేసినాము. మా దూడగాడు చూడు రే, మా చిన్ని లేగ దూడగాడు. ఇక్కడనైతే మేస్తున్నాయి మడకట్టలా. ఇవైతే కట్టలైతే కట్టించారు. ఇంకా మన వరిసేనైతే కొయ్యడం కాలేదు. అయ్యో కట్టకు తట్టింది. ఇక్కడ పక్కనే వరిసేను ఉంది, ఇది మనదే ఎదురుగా ఉన్నది. అరే క్యూటీగా మరి ఎప్పుడు వస్తారు లేరా అయ్యా? పొడుస్తా నాన్న. ఇక్కడ మన దూడ చూడండి. దూడను వదిలిపెట్టపోయినా బా. హై, ఇంతసేపు అయితే నీడకు నిలబడ్డది. ఇప్పుడైతే మేస్తాను తోలుకుపోతుండు బావా. వేసిరు బావా పైపులు వేసిరు ఎందుకు? వర్షంలోకి వేయకుండా దేనికి పెట్టిరు వాటర్? సప్పుడేమైంది? వాటర్ చాలా దగ్గరే బా. గిడెందుకు గిట్లా ఏమైంది దానికి? బామ్మ పెద్ద పెద్ద చేపలు చచ్చిపోయినాయి బావా. పాపం కొన్ని బామ్మ ఎన్ని గానం చచ్చిపోయినాయి బావా వాటర్ లేకనా? ఇక్కడ నుంచి పైప్ వేసిరా? ఈ నుంచి అయితే బోర్ వాటర్ అయితే ఈ కుంటలకు అయితే పెట్టిర్రు. కొన్ని చెర్ల కూడా చచ్చిపోయినాయి కదా. ఇక్కడ ఒకటి చచ్చిపోయింది కానీ ఇంకా కొన్ని పోయినాయి. ఇవాళ వాటర్ చూడు, ఒక్కనాడు మోటార్ పెడితే గడ్డలన్నీ మునిగి అన్ని అందాక పోయినాయి. అప్పుడే ఇక రేపు వెళ్ళిండి అయితే ఆ బావి మోటార్ పెడితే గడ్డలు ఎక్కుతాయి. అన్ని దాన్ని వేయాలి నీళ్ళు బావి ఒకటి. ఎక్కడ రెండు దాని ఎమ్మట అన్ని వేసేసి ఒక 30 వచ్చినట్టున్నాయి. 30 ఇంట్లో ఉన్నాయి, ఇంకో 10 కాలు ఉన్నాయి. ఇంట్లోనే అవి కూడా రేపు ఆ పోరాడు వస్తారు. అక్కడ కొంచెం బతుకున్నట్టుగా బావ. అది నీళ్ళు లేకలేనా ఇట్లా చనిపోయినాయి? నీళ్ళు తక్కువ. ఒక అక్కడ కూడా మధ్యలో కనిపిస్తుంది ఒకటి. వాటర్ లేకనే బోర్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఇక్కడ వస్తాయి. తీయడానికి వస్తున్నాయి కదా వాటర్ అన్ని. ఫ్రెష్ వాటర్ కి అయితే ఇక్కడైతే వచ్చినాయి. పాపం మస్తు చేపలు అయితే చచ్చిపోయినాయి చూడుర్రి. వడ్డేమటి మొత్తం కూడా చూడండి, ఒక్కటొక్కటి 1/2 kg అట్లున్నాయి. పాపం వాటర్ సరిపోక ఇవాళనైతే బోర్ వాటర్ పెట్టి ఇక్కడనైతే ఒకటి పెద్ద చేపే చచ్చిపోయింది చూడుర్రి. ఇది 1/2 kg ఉన్నట్టుంది. చూడుర్రి పాపం చాలా చేపలు అయితే ఎట్లా చచ్చిపోయినాయో. చుట్టూ వాటర్ సరిపోక చనిపోయినాయి. బోర్ వాటర్ పెట్టినాం కదా, ఇంకా జర సెట్ అయినాయి కొన్ని. వద్దురా నాన్న. ఇందాకనే లేక దమ్మేది మధ్యాహ్నం వస్తారు. ఆ కొంగ లెక్కిన ఓ కొంగ 10-20 నిలబడి పెద్ద కొంగ. ఈ నీళ్ళు ఇట్లా వస్తుంటే అట్లా దేవత చదువుతున్నాయి. మనకి చూసుకొచ్చారు దొరికి ఇంకా వచ్చినాయి. నిన్న మనడానికన్నా ఎక్కువ వచ్చినాయి. ఇక రావు ఇక తేలా ఇక చేపలు. కోపలన్నీ ఇవన్నీ మునిగిపోతాయి. నైట్ ఎంత పోతాయి అక్కడ పోతే నీళ్ళు వాడికి వెళ్తే
అలా కూడా పొలం దగ్గరకు వచ్చినాము. ఒక్క కాకరకాయ అవుతుంది చూడండి. ఇక్కడ ఒక చిన్న పింద కనిపిస్తుంది. లాస్ట్ వీక్ వచ్చినాం కదా, మళ్ళీ ఈ వీక్ అయితే వచ్చినాము. మళ్ళా మనం ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్దాము. చూడుర్రి, మనం యాప్ చెట్టు కింద మస్తు మంచిగా పూత పూచింది. నేను మొన్న వీడియో పెడితే చల్లటి యాప్ చెట్టు నీడ అన్నావుగా, ఏదని చెప్పేసి అన్నారు కదా. చూడుర్రి, పూత అయితే మస్తు పూసింది. ఇక కూల్గా ఉంటుంది, ఇగురుతో ఉన్నది కాబట్టి నీడ కూడా మస్తు ఉంటుంది. ఇక చూడుర్రి, మా వాళ్ళు అయితే ఇక్కడ వర్షం పొంటి ఉయ్యాలైతే ఊగుతున్నారు. ఉయ్యాలు ఊపాలా? చాలా రోజులు అవుతుంది ఉయ్యాల దగ్గరికి రాక. ఊపాలనా ఉయ్యాల? దూరం ఉన్నానా? ఇక ఎడ్లనైతే మంచిగా ఆవులు లేకనైతే ఒక దగ్గర లెంక పెట్టిండు బావా. ఇక తోలుకొని పోవుడే. అక్కడనైతే దూడను మా గేదెనైతే తోలుకొస్తుండు బావా. ఇక నేను ఎద్దులో ఈ ఆవులనైతే తోలుకోపోతానా. ఇక ఇంటికైతే పోతాను. కన్నమద్దా ఇక మా ఆవు అయితే రన్నింగ్ చేస్తుంది. వద్దులే, ఇంటికైతే తోలుకొని పోతాను.